హలో గాయ్స్, వెల్కమ్ టు ఏడీబీ ఛానల్. ఈ రోజు మేము తీసుకొచ్చిన ముచ్చట సినిమా గురించి. ఏ సినిమా మరి? ప్రెషర్ కుక్కర్. ప్రతి ఇంట్లో ఇదే లొల్లి. ఈ సినిమా ఎక్దమ్ సూపర్ గా ఆడుతుందన్నమాట. దాని యొక్క ముచ్చట్లు మేము తీసుకొచ్చినాం, ఇక మీరు వినండి. సాయి రోనర్, ప్రీతి హసాన్ని జంటగా నటించిండ్రు ఈ సినిమాలో. సుజిత్ సుశీల్ దర్శకత్వంలో ఈ సినిమా అనేది మన తెరపైనకి వచ్చిందన్నమాట. అలాగే మన రాహుల్ రామకృష్ణ ఏకదమ్ మంచి కామెడీని పండించిందని చెప్పచ్చు. అవును, మళ్ళా కృష్ణ, తరుణ్ జోనర్లు చాలా ఈ ప్రమోషన్లకి అంటే ఈ సినిమాలో పాల్గొన్నారు కాబట్టి ఈ సినిమా పైన భారీ అంచనాలు అనేవి నెలకొల్పబడినాయి. అలాగే ఈ సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఎంజాయ్ మూవీ లాగా ఉందని అభిమానుల యొక్క కామెంట్ అన్నమాట. సూపర్ గా అంటే చాలా మంది ఒక ప్రెషర్ కుక్కర్ అంటే వెరైటీ ఉందని మనకు కూడా అదే అనిపిస్తుంది. కొంచెం ఇది ఏంది సినిమా పేరు వెరైటీగా ఉంది అని అనిపిస్తుంది. కానీ సినిమా ఎలా స్టార్ట్ అయింది నీకు గుర్తా? సినిమా ఇక స్టార్టింగ్ ఏదో ఎమోషనల్ సీన్స్ అట్లా స్టార్టింగ్ అయిపోతుంది. అయితే సిద్దిపేటలో నివసిస్తున్నటువంటి మన నారాయణ అంటే మన హీరో తండ్రి అన్నమాట. హీరో దీంట్లో కిషోర్ వాళ్ళ నాన్న నారాయణ బంధువులందరూ మన యుఎస్ అమెరికాకు వెళ్ళి మంచిగా సెటిల్ అయి ఉంటారన్నమాట. ఇక మన నాన్న హీరోన వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఎట్లైనా మన బంధువులందరూ కూడా అక్కడనే చాలా బాగా సెటిల్ అయిపోయినారు, నువ్వు కూడా అక్కడికే వెళ్ళు అనేసి హీరో తండ్రి వాళ్ళని ప్రోత్సహిస్తారన్నమాట హీరోని. తన కొడుకుకి ఏదైతే అమెరికా యొక్క గొప్పతనం అంటే తెలుపుతూ పెంచుతాడన్నమాట. ఇలా మన హీరో పెద్దగా మన ఇంజనీర్ కూడా కంప్లీట్ చేసుకుంటారన్నమాట. అంటే మా తండ్రి వాళ్ళ తండ్రి యొక్క ఆశయం ఏంటంటే కిషోర్ ని అమెరికాకి పంపడం అన్నమాట. ఎందుకంటే చాలా మంది తన బంధువులందరూ కూడా అక్కడనే ఉన్నారు, అక్కడనే మనీ సంపాదించడం ఏదో ఒక బిజినెస్ లో పాల్గొంటున్నారు. కాబట్టి ఇక తన కొడుకుని కూడా అమెరికా పంపించి మంచి గొప్ప స్థాయిలో చూయించుకోవాలా అనేసి తన తండ్రి అభిప్రాయం. వాళ్ళ నారాయణ యొక్క బంధువులు ఉన్నత స్థానంలో ఉండి మంచి డబ్బు సంపాదిస్తున్నారు అనమాట. మన హీరోని కూడా అక్కడ పంపించి ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఒక ఆశయం అన్నమాట. అవును కదా? అవును. అయితే ఇలా జరుగుతున్నప్పుడు అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వీసా అంటే మనం ఎక్కడికైనా పోవాలంటే ఫస్ట్ వీసా కాల, అది మీకు తెలిసే కదా. వీసా కోసం మన హీరో హైదరాబాద్ వెళ్తాడన్నమాట. అప్పుడు మన సీన్ లో హీరోయిన్ అనిత ఎంటర్ అవుతాడన్నమాట. ఎంటర్ అయ్యే సినిమా ఏకదమ్ సూపర్ గా ఉంటది అన్నమాట. అలాగే ఏదైతే మన హీరో ప్రయత్నిస్తున్నాడు వీసా కోసం, ఆ వీసా కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మన చందు సహకరిస్తాడు అన్నమాట. వీసా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ లో అంటే కొంచెం ఇక హెల్ప్ చేస్తున్నాడు తన ఫ్రెండ్ చందు. అయితే వీసా కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అనేక ఆటంకాలు ఇబ్బందులు ఎదురైతాయి అన్నమాట. ఇక ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. రాగానే ఇక కిషోర్ కి రావు అనే అతను హెల్ప్ జరిగిందన్నమాట. అలాగే ఈ సినిమాపై అభిమానులు చూసిన తర్వాత మన ట్విట్టర్ లో ఏకదమ్ సూపర్ కామెంట్లు పెడుతున్నారు అనమాట. సూపర్ సినిమా ఉంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, స్టార్టింగ్ నుంచే మంచి నవ్వుగా ఉంది ఈ సినిమా అని వారి యొక్క అభిమానులు మన ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారన్నమాట. అదే అంటే మనం ఇప్పుడు మీరు సినిమా చూడాలనుకుంటే అంటే రావుకు కిషోర్ కి మధ్య ఏం జరిగింది, అసలు తన తండ్రి కోరిక మేరకి కిషోర్ యుఎస్ఏ వెళ్తాడా లేదా అనేసి మీరు తెరపై చూడాల్సిందే. అలాగే ఈ సినిమాలో యుఎస్ లో ఉన్నటువంటి లైఫ్, ఇండియాలో ఉన్నటువంటి లైఫ్ యొక్క తేడాని ఈ సినిమాలో చూపెట్టడం జరిగిందనమాట. ఏదైతే భారతదేశంలో పెరిగి పెద్ద చదువుకొని విదేశాలకు వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి వారు ఈ ఇండియా నుండి వారు ఏమి కోల్పోతున్నారు అనేటువంటిది ఈ సినిమాలో చూపెట్టడం జరిగిందనమాట. అదే చాలా మంది నిరుద్యోగ యువతులందరూ కూడా ఇక ఇక్కడ చదువు పూర్తి కాగానే నేను అమెరికాకి వెళ్తా, అక్కడికి వెళ్తా అనేసి అంటారు కదా. ఇక అది వాళ్ళకి ఈ మెసేజ్ ఇవ్వడానికి ఈ సినిమా అనేది తెరపై చూపించారు మన ఇద్దరు దర్శకత్వులు. అయితే మన యువకులు ఉన్నారు కదా నేటి సమాజంలో, అంటే నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులు వారి యొక్క యుఎస్ వెళ్ళాలనే ప్లాన్ కోసం ఎంత ప్రయత్నం చేస్తారో, ఎన్ని కష్టాలు వస్తాయనేటువంటిది ఈ సినిమాలో చూపెట్టడం జరిగిందనమాట. ఇక దీంట్లో ఎమోషనల్ సీన్స్ తనిఖీల బర్ని చాలా గొప్ప నటుడు తను. అవును, చాలా బాగా నటించాడు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చేటువంటి లవ్ సీన్స్ అనేటువంటిది ఏకదమ్ సూపర్ గా ఉన్నాయన్నమాట. హీరో
చాలా బాగా తన కీలక పాత్రలో ఇక ఒదిగిపోయిందన్నమాట. ఆ పాత్రలో ఇక ముంచుకొని తేలిపోయిందన్నమాట ఆ సినిమాలో. అలాగే ఏదైతే కన్న తల్లి అయినటువంటి మన ఊరు మరి మన తల్లిదండ్రుల్ని పిలిచి ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పడేటువంటి బాధ ఈ సినిమాలో వర్ణించడం జరిగింది. ఇది తల్లిదండ్రుల యొక్క సినిమా అని కూడా మనం అనొచ్చు అన్నమాట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా కానీ మనం చెప్పుకోవచ్చు ఈ సినిమానికి. అలాగే మనం పైసా యొక్క దృష్టిలో పడి మన తల్లిదండ్రులని మర్చిపోతున్నాం. అందుకు వారితో కలిసి ఉంటే మన యొక్క లైఫ్ అనేటువంటి ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. డబ్బు అనేటువంటిది మనం ఎక్కడైనా సంపాదించవచ్చు. ఇండియాలో కూడా మనం డబ్బుని సంపాదించవచ్చని ఈ సినిమాలో చూపెట్టడం జరిగిందన్నమాట. హీరో హీరోయిన్లు సూపర్ గా నటించారు అనేసి చెప్పొచ్చు అన్నమాట. అలాగే ఈ సినిమాలో మన సీనియర్ నటుడు తంకెల భరణి ఏకదం ఎమోషన్ పాత్రను మంచి తన యొక్క లైఫ్ ను మొత్తం దానికోసం ఇవ్వడం జరిగిందన్నమాట. ఏకదం సూపర్ గా ఆ పాత్రలో నిమగ్నమై ఆయన నటించడం జరిగిందన్నమాట. హీరో ఫ్రెండ్స్ వచ్చేసి రాహుల్ రామకృష్ణ, ఇంకొక నటుడు వచ్చేసి ఈ కామెడీ టైమింగ్ లో సూపర్ గా యాక్టింగ్ చేసిండ్రు. కామెడీ అనేది సూపర్ గా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా మొత్తం యుఎస్ అమెరికాకు ఎలా వెళ్ళాలి అనే దాని విషయంపై ఈ సినిమా మొత్తం తిరుగుతుందన్నమాట. అవును, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ గారు సూపర్ గా ఇచ్చారు అని చెప్పొచ్చు. మంచిగా ఉంది ఈ సినిమా, మాత్రం సూపర్ గా ఉంది. దీనికి మేము ఇస్తున్న రేటింగ్ మాత్రం 3.5. అవును, ఏకదం సినిమా సూపర్ ఉంది. అయితే అభిమానులు కూడా ఆ సినిమాను ఏకదం హైలైట్ గా ఉన్నదని చెప్పడం జరుగుతుంది. మేము కూడా మన యొక్క హీరోకు 3.5, సినిమాకు కూడా 3.5 రేటింగ్ ఇస్తున్నాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొంచెం అంటే ఇద్దరు దర్శకత్వాలు కాబట్టి కొంచెం అనుకున్న సీన్లన్నీ కొంచెం సరిగ్గా చూపించలేకపోయిండ్రు, కానీ సినిమా మాత్రం సూపర్ గా ఉంది అనేసి చెప్పొచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ లో మొత్తం కామెడీగా ఈ సినిమా ఉంటుంది. రెండో హాఫ్ కు వెళ్ళంగానే ఈ సినిమా ఎటువైపు వెళ్తుంది అనేటువంటి కొంచెం తికమక ఈ సినిమాలో కనిపిస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి ఈ సినిమా మంచి ఏకదం మెసేజ్ తోని, సోషల్ మెసేజ్ తోని ఈ సినిమా ఉండడం జరిగిందనమాట. ఫస్ట్ హాఫ్ లో యుఎస్ఏకి వెళ్ళడానికి ప్రయత్నాలు, మళ్ళీ కామెడీ, తన తండ్రి చెప్పడము అంటే కొడుక్కి అని ఇవే సీన్స్ జరుగుతుంటాయి. సెకండ్ హాఫ్ లో వచ్చేసిగా కొంచెం తికమక అయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకి కళ్ళకు కట్టినట్టుగా చూపెడతారన్నమాట. అయితే సినిమాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశ ప్రేమ, దేశంపై మనకు ప్రేమ ఉండాలి. ఈ భూమిలో పుట్టాం, ఈ భూమిలో పెరిగాం, ఇక్కడే సంపాదించేది ఉంది, ఇక్కడ నుండి ఆ స్వర్గానికి వెళ్ళేది ఉందని ఈ సినిమా యొక్క ఒక సోషల్ మెసేజ్. ఈజ్ మట్టి మే జీతావు, ఈజ్ మట్టి మే మరతావు అనేటువంటిది ఈ సినిమా యొక్క సూపర్ టైటిల్ గా చెప్పొచ్చు అన్నమాట. నిజంగానే సినిమా సూపర్ గా ఉందిగా. ఇక మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, మరి మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఇంకొక ముచ్చటతో కలుద్దాం. అంతవరకు సెలవు.